వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో మ్యాంగో సీజన్ ఉన్నప్పుడే మ్యాంగో ఐస్ క్రీమ్ చేయాలండి. చాలా బాగుంటుంది. బయట కొనడం కంటే మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఎమ్మీగా బాగుంటుందో, నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో క్రీమీగా ఉండే పాలు అయితే తీసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసి పాలు పోసామంటే అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలాగే కలుపుతూ ఉండాలి. ఒక అర్ధ లీటర్ పాలని 1/4 లీటర్ పాలు అయ్యేదాకా మనం కలుపుతూ ఇలా మరిగించుకోవాలి. అలాగే వేరే కప్పులో కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. ఇది కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, పైన అయితే మేగడ కట్టున్నాను కదండి, దాన్ని ఇలా కలుపుతూ మనము మిగడ కట్టకుండా ఇలా కలుపుతూనే అడుగు పట్టకుండా చేసుకోవాలి. చూడండి, పాలు అయితే కొద్దిగా మరిగింది కదండి. దీంతో ఒక 1/2 కప్ దాకా మనం చక్కెర అయితే వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నామంటే చక్కెర అయితే బాగా కరిగిపోతుంది పాలల్లో. ఇప్పుడైతే మనము కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదండి, దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ కస్టర్డ్ పాలు దాంతో పోసుకొని కలుపుతూ ఉండాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక ఉండలు కడుతుంటుంది, అందుకనేసి మనం కలుపుతూ ఉన్నామంటే ఉండలు అంతగా కట్టదు, పాలు కూడా చిక్కబడుతుందండి. చూడండి, ఇలా కలుపుతూ ఉన్నప్పుడు చిక్కబడుతుంది. చూపిస్తాను చూడండి, మరీ ఎక్కువ కాకుండా ఇలా చిక్కబడుతుంది. మ్యాంగో ఐస్ క్రీమ్ కాబట్టి కొద్దిగా మ్యాంగో స్మెల్ వస్తే బాగుంటుంది, కానీ వెనిలా ఎసెన్స్ కొద్దిగా వేసేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇంత చిక్కగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చల్లారేలోపు మనము మ్యాంగో అయితే కట్ చేసుకోవాలి. చూడండి, మ్యాంగో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. ఒక మిక్సీ జార్లో మనం ఇందుకు కాగబెట్టుకున్న కస్టర్డ్ పాలని మ్యాంగో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకులు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో పోసేసుకోవాలండి. గాజు బౌల్లో వేసేసుకొని దానిపైన మ్యాంగో చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. చూడండి, మ్యాంగో ఎంత చిక్కగా ఎంత బాగుందో చూడడానికి. ఇలా మ్యాంగో చిన్న ముక్కలుగా వేసేసుకొని పైన పిస్తా ముక్కలు అయితే సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏ ఉన్నా వేసేసుకోండి, చాలా బాగుంటుంది. వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3-4 అవర్స్ అలా ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకొని చల్లగా తినండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.